టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు రిలాక్స్ మూడ్లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్యామిలీకి టైం కేటాయిస్తున్నాడు. మాల్దీవుల్లో సరదాగా గడుపుతున్నాడు. షార్ట్ ట్రిప్ను ఆస్వాదిస్తున్నాడు. ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను స్వయంగా రోహిత్ శర్మ షేర్ చేశాడు. అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నాడు. మాల్దీవుల్లో సందడికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఐపీఎల్ వేటకు ముందు సింహం రిలాక్స్ అవుతోందంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ శర్మపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆటగాడిగా కెప్టెన్గా రోహిత్ విఫలమయ్యాడు. ఆఖరికి జట్టు ప్రయోజనాల కోసమంటూ చివరి టెస్టుకు దూరంగా ఉన్నాడు. అప్పుడే రోహిత్ పనైపోయిందనే కామెంట్స్ వినిపించాయి. కెప్టెన్సీ నుంచి హిట్ మ్యాన్ తప్పుకోవాలనే డిమాండ్స్ వచ్చాయి. అయితే ఛాంపియన్స్ ఆల్వేస్ ఛాంపియన్ అనుకునేలా రోహిత్ మళ్లీ పంజా విసిరాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో తన మ్యాజిక్ చూపించాడు. సూపర్ సెంచరీతో టచ్లోకి వచ్చాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఇంగ్లాండ్పై 3 వన్డేల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి కెప్టెన్గా మరో మెట్టు ఎక్కాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలోనూ భారత జట్టును అద్భుతంగా నడిపించాడు. బ్యాటింగ్లో అగ్రెసివ్ గేమ్ ప్లాన్తో చెలరేగిపోయాడు. అసలైన ఫైనల్లో మెరుపులు మెరిపించాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. 13 సంవత్సరాల తర్వాత భారత్కు ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు. కెప్టెన్గా రోహిత్ తిరిగిలేని సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీతో హిట్ మ్యాన్ పై ఉన్న భారమంతా దిగిపోయింది. మొన్నటి వరకు విమర్శలు గుప్పించిన వాళ్లు కూడా ఇప్పుడు రోహిత్ను పొగిడేస్తున్నారు. మరికొంతకాలం కెప్టెన్గా ఉండాల్సిందేనని అంటున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్లోనూ రోహిత్ ఆడాలంటున్నారు. తనలో ఆట ఇంకా మిగిలే ఉందని హిట్ మ్యాన్ చెప్పినా ఎప్పటి వరకు ఆడతాడనే దానిపై క్లారిటీ లేదు. కెరీర్ సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్గా రోహిత్ మారిపోయాడు. ఐపీఎల్కు ముందు దొరికిన సమయాన్ని వినియోగించుకుంటున్నాడు. సరికొత్త ఉత్సాహంతో ఐపీఎల్లో బరిలోకి దిగబోతున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ చెలరేగిపోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జోష్ను కొనసాగిస్తే హిట్ మ్యాన్ను కట్టడి చేయడం ప్రత్యర్థులకు కష్టమైన పనే అని ఎక్స్పర్ట్స్ సైతం చెబుతున్నారు. దీంతో ఐపీఎల్లో రోహిత్ ఆట ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్లో బౌండరీలే హద్దుగా బ్యాట్తో పంజా విసరడం ఖాయమని ఫిక్స్ అయిపోతున్నారు.